హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పూరా లోకల్. భారతదేశ ముద్దుబిడ్డ ఛత్రపతి శివాజీ మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించిన వ్యక్తిగా పెద్ద పేరు పొందింది. అదేవిధంగా హిందువుల్లో చైతన్యాన్ని కల్పించడం కోసం అదేవిధంగా మొఘలులతో కూడా పోరాడడం జరిగింది. సో ఛత్రపతి శివాజీ 396వ జయంతిని అంగరంగ వైభవంగా అయితే చేసుకుంటా ఉన్నారు. మన దేశం మొదట మన హైదరాబాద్లో అయితే చాలా ప్రాంతాలలో కూడా ర్యాలీలు చేయడం కానీ అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం కానీ పూలమాలలతో శివాజీ విగ్రహాలను పూజించడం కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు. సో మనం ఖైరతాబాద్కి వచ్చేసినాం. ఇక్కడ ఉన్న వాళ్ళని అడిగి ఇంకా ఏమేమి కార్యక్రమాలు చేయబోతున్నారు అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా ఛత్రపతి శివాజీకి సంబంధించి ఒక రెండు మంచి విషయాలు. ఈరోజు 396 జయంతి ఉత్సవాలు ఇక్కడ ఖైరతాబాద్ శివాజీ యూత్ క్లబ్ మేము నిర్వహిస్తూ ఉంటాము. ఈ ఎస్టాబ్లిష్ చేసి కూడా దాదాపు 30 సంవత్సరాలు అయింది. 30 సంవత్సరాల కింద మేము శివాజీ యూత్ క్లబ్ ఏర్పాటు చేయడం జరిగింది. వారు దేశం కోసం ముఖ్యంగా ఈ దేశంలో ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడానికి ఆయన ఇంత పెద్ద ఎత్తున సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మొఘల్ దాడులని ఆయన ఎదుర్కొని మంచి పరిపాలన, ఆయన దేశంలో ఉన్నటువంటి పరిపాలన, దేశంలో ఎక్కడైతే ఈ మొఘల్ దాడులు జరుగుతున్నాయో అక్కడ వారికి స్ఫూర్తిగా నిల్చొని ఆయన ఈ యొక్క సామ్రాజ్యాన్ని నిర్మించడం జరిగింది. ఇంకా ఛత్రపతి శివాజీని చూసి యూత్ నేర్చుకోవాలంటే ఏం నేర్చుకోవాలి? శివాజీ గారిని స్ఫూర్తిగా తీసుకొని దేశాన్ని అభివృద్ధి పదంలో ముందు తీసుకోవాలి, ధర్మాన్ని కాపాడాలి, మంచి సంస్కృతిని సాంప్రదాయాలని ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది నేటి యువతరం. శివాజీ గారి విగ్రహాన్ని ఎన్ని సంవత్సరాల కింద స్థాపించడం జరిగింది? మేము పాత ఉండే 35 years చిన్నది పెట్టినాము. ఇప్పుడు పెద్ద ఇంకా పెద్ద పెట్టాలని అడుగుతున్నాం పర్మిషన్. గవర్నమెంట్కి పర్మిషన్ ఇవ్వలేదు. పర్మిషన్ లేదని ఆగిపోయారు అంతే. పెద్ద పెట్టాలని ఉంది, అప్లై చేసినాం మేము. ప్లేస్ ఇక్కడ కాకుండా కంజెస్టెడ్ కదా, ఇక్కడ రైల్వే గేట్ పడితే వేరే ప్లేస్ ఏదైనా చూసుకోమని వాళ్ళు చెప్పారు. అడుగుతా ఉన్నాం, గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాం. అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహిస్తూ ఉన్నారు కదా, ఎంతమందికి అన్నదానం చేద్దాం అనుకున్నారు ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా? మేము 2000 మందికి భోజనం పెట్టాం. సాయంత్రం వరకు జరుగుతూ ఉంటుంది ఇట్లా భోజనం ఏర్పాటు చేస్తాం. అందరు ఇక్కడ ఉన్న యూత్, ఇక్కడ ఉన్న వ్యాపారస్తులు అందరు కాంట్రిబ్యూషన్ ఉంటుంది ఇక్కడ. ముఖ్యంగా దాంట్లో మా శివాజీ యూత్ క్లబ్ మెంబర్స్ వాళ్ళంతా కూడా అందరం కలిసి చేసుకుంటాం. ఇండివిజువల్ కాకుండా అందరం కలిసి ఈ యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాం, అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటాం. ఈరోజు ర్యాలీ జరుగుతుంది కదా, ఈ ర్యాలీలో ఎంతమంది పాల్గొంటున్నారు అందాదా? అది యాక్చువల్గా అది స్టేట్ ప్రోగ్రామ్. వాళ్ళంతా శివాజీ ఉన్నది అక్కడ నుంచి మధ్యలో పోతూ ఉంటారు. వేరే వేరే ఏరియా నుంచి అందరు కలిసి ఆ ర్యాలీలో పాల్గొంటూ ఉంటారు. వాళ్ళందరూ చివరికి వచ్చేది ఇక్కడికే ఖైరతాబాద్. అది ఎక్కడ మన పురాణపూల్ దగ్గర ఉంది కదా, ఏమంటారు గౌలి కూడా చెమ్మన్, అక్కడ శివాజీ గారి విగ్రహం ఉంది, పెద్ద విగ్రహం. అక్కడికి వెళ్తారు అంతా. ఈవినింగ్ 4 వరకు అక్కడికి వెళ్ళిపోతారు అంతా. అంటే ఇక్కడ ఖైరతాబాద్ అని కాదు, సికింద్రాబాద్, బోయిన్పల్లి ఇటు అన్ని ఏరియాల వల్ల వాళ్ళంతా అక్కడ జాయిన్ అయిపోతారు. అక్కడ లాస్ట్ అక్కడ జాయిన్ అవుతారు. ఓకే అండి, మొత్తం మీద శివాజీ జయంతి కాబట్టి ఏదన్నా చెప్పాలనుకుంటే మన వ్యూవర్స్కి ఏం చెప్తారు? అంటే ఇప్పుడు శివాజీ మహారాజ్ చెప్పింది ఏంటంటే ముఖ్యంగా దేశంని కాపాడాలి, అక్కడ ఉన్న ధర్మం న్యాయం ధర్మాన్ని కాపాడాలి, ప్రజలకు మంచి ఇబ్బంది కలగకుండా మంచి పరిపాలన చేయాలి. ఎవరైనా కానీ ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి. నేటి యువతరం ఆయనను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు పోతే చాలా మంచిగా ఉంటుందని నా ఉద్దేశం. ఛత్రపతి శివాజీ గారి జయంతి సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? మెయిన్ ఈ కార్యక్రమానికి ఒక రూపం తీసుకొచ్చిందంటే ఈయన మహేంద్రబాబు. మేమందరం పాల్గొన్నాం. ఇక మేమందరం అక్కడెక్కడ తిరుగుతూ చేయాలి, ప్రోగ్రామ్ చేయాలని చెప్పేసి అని ఒక ముందు అడిగేసి తీసుకొని వచ్చారు. ఆయన ఏ పార్టీలు ఉన్నా కూడా ధర్మం దగ్గర ఏకం కావాలి మనమందరము అని చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్ చేసినాం. ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ అంటే ఆయన ఒక టైంలో భారతదేశంకి వేరే దేశం మొఘలు దండెత్తి వస్తే మన ధర్మాన్ని దేశాన్ని మన ఆడ కాపాడిండు. ఆయన దేశం వాళ్ళ నుంచి రక్షించిండు కాబట్టి ప్రాణాలను అడ్డుపెట్టేసి ఒక నీతిపరంగా న్యాయంగా కాపాడిండు, ధర్మాన్ని రక్షించిండు కాబట్టి. లేకుంటే ఈ మనం ఎప్పుడో ఆ మొఘల చిత్రం మనం దెబ్బతినేస్తుంది. అది ఆయన స్ఫూర్తి రావాలి, పిల్లలలో రావాలి, నేషనల్లో రావాలి, ప్రజల్లో రావాలి చెప్పేసి అని ఈ ప్రోగ్రామ్ చేయడం. ఛత్రపతి శివాజీ జయంతి కాబట్టి ఈరోజు ఛత్రపతి శివాజీ గురించి చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకోవాలంటే. ఒక రెండు విషయాలు చెప్పండి. చూడండి, తెలంగాణ ప్రాంతంలో మేము మరాఠా మహిళా మండల్ ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ గురించి
ఈ జయంతి సెలబ్రేట్ చేయడానికి పోతున్నాము. ఈ జయంతి ప్రత్యేక నాగరిక్కి ఇదే ప్రేరణ ఇస్తుంది. ఎలా జిజాబాయి మాత తన శివాజీ మహారాజ్కి ఒక వీర్ లాగా తయారు చేసి మన భారతదేశానికి స్వతంత్రత ఇచ్చింది, అలాగే సేమ్ మేమందరం ఇదే అందరికీ ప్రేరణ ఇస్తాం కి మన ఇంట్లో అన్ని పిల్లలకి అదే ప్రేరణ ఇచ్చి వాళ్ళకి ఒక వీర్ రాష్ట్రలాగా తయారు చేయాలి. అంటే ఈరోజు జయంతి సందర్భంగా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? ఈరోజు మేము కార్యక్రమం ఛత్రపతి శివాజీ జయంతి శుభకార్యంగా ఇది మన జులూస్లా దాండియా చేస్తున్నాము, మళ్ళీ రెజ్యూమ్ చేస్తున్నాం, మళ్ళీ టాలు, మళ్ళీ మన మహారాజ్ వస్తున్నారు. ప్రతి ఒక్క మెంబర్స్ యాక్టివిటీ చేసుకుంటా మేము శివాజీ జయంతి ఉత్సవ్ ఇలా చేస్తున్నాము. ఎవ్రీ ఇయర్ ఛత్రపతి శివాజీ జయంతి వస్తుందంటే ఏమనిపిస్తుంది? చాలా హ్యాపీ అనిపిస్తుంది, ఒక గౌరవం అనిపిస్తుంది, ఒక ఏమంటారు మాకు ఒకటి ఛత్రపతి శివాజీ ఎంత ఇది ఉండే అది పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మాకు అని ప్రతి ఇయర్ మేము ఎవ్రీ ఇయర్ ఇంప్రూవ్మెంట్ అవుతూనే ఉన్నాము. ఇక లేడీస్ కూడా యాక్టివ్ అవుతున్నారు. ఇక దాని గురించి ఇక ఛత్రపతి శివాజీ గురించి ఎంత చెప్తే కూడా తక్కువ ఉంది. ఛత్రపతి శివాజీని చూసి ఎవరైనా కావచ్చు, చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే, యూత్ అయినా సరే ఏం నేర్చుకోవాలి? ధైర్యం మెయిన్. ఛత్రపతి శివాజీ ధైర్యము, పేషెన్స్, మళ్ళా ఆయన మాట మాట్లాడేది ఒక్కొక్క మనసుల హృదయంలో ఆయన ఉన్నారు కదా, అది ఒకటే ఉంది ఛత్రపతి శివాజీ. ఇప్పుడు కూడా చాలామంది హిందూ సమాజాన్ని చైతన్యం కలపడానికి ఛత్రపతి శివాజీ చాలా ప్రయత్నాలు చేసిండు, కానీ ఇప్పటికి కూడా ఇంకా చైతన్యం రావట్లేదు. దీనిపైన ఏం మాట్లాడు? రావట్లేమని కాదు, వస్తుంది, చేస్తున్నారు, కానీ ముంగట వస్తలేరు. అది ఇప్పుడు స్టార్ట్ అయిందంటే తొందరగానే అయితేనే ఉంటుంది. ప్రతి ఇయర్ అంటే ఎక్కువనే అవుతుంది, కానీ తక్కువ అవుతలేదు. ఛత్రపతి శివాజీ జన్మదిన శుభాకాంక్షలు అందరికీ. మీకు కూడా అండి. అందరూ ఈ ఛత్రపతి శివాజీ జయంతి ఈ సంవత్సరం వచ్చిందంటే మళ్ళీ నెక్స్ట్ సంవత్సరం ఎప్పుడు వస్తుందని మేము వెయిట్ చేస్తుంటాము. మాకంతా ఉల్లాసం అతని బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలంటే. ఎందుకంటే చాలా బ్రేవ్గా ఉండేవాళ్ళు అతను, ఒక సోల్జర్ అనుకోండి. ఆయన పిల్లల్ని అందరూ ప్రోత్సహించి మా పిల్లల్ని నెక్స్ట్ పీढ़ीని కూడా మేము ఎంకరేజ్ చేస్తామండి ఆయనలాగా. జై భవాని. ఛత్రపతి శివాజీ గెటప్ వేసుకున్నారు కదా, ఎట్లా అనిపిస్తాం? బాగా అనిపిస్తుంది. अच्छा लग रहा, ये गेटअप हर किसी को नहीं मिलता, लेकिन इसके अच्छा हमारे को फर्स्ट टाइम मिला, अच्छा लग रहा. ఫస్ట్ టైం ఎవ్రీ ఇయర్ వేసుకోరా? అంటే ర్యాలీలో ఉంటా, కానీ ఫస్ట్ టైం వేసుకున్నా, అట్లా నాకు దొరికింది అలా అంతా. ఫస్ట్ టైం ఆల్ టైం ర్యాలీలో ఉంటా, కానీ ఫస్ట్ టైం అట్లా గెటప్ నా కోసం వచ్చింది అంటే చాలా సౌభాగ్యం. అంటే కేవలం ఛత్రపతి శివాజీ గెటపే వేసుకున్నారా ఫస్ట్ టైం? ఇంతకుముందు మన గెటప్ ర్యాలీలో ఉంటా, అప్పుడు స్టార్టింగ్లో ర్యాలీలో ఉంటా ప్రతిసారి, కానీ ఈ టైం నాకు జరిగింది ఇట్లా, అందుకే వేసుకున్నా. కానీ ఇది కావాలంటే చాలా అదృష్టం. ఛత్రపతి శివాజీ జయంతిని సంబంధించి ఒక 2 విషయాలు. ఛత్రపతి శివాజీ మహారాజ్ చిన్నప్పుడు 10 సంవత్సరాలు ఉండే, అప్పుడు ఆవులని కాపాడిండు 10 ఇయర్స్ ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు ఈ పరిస్థితికి మన ఇండియాలో కానీ మన తెలంగాణలో ఆవులని కోస్తుర్రు. అప్పుడు చిన్నప్పుడు 10 సంవత్సరాలు ఏజ్ ఉన్నప్పుడే శివాజీ మహారాజ్ ఆవులని కాపాడిర్రు. ఇంకొకటి ఏంటంటే సాక్షాత్ ఆయనకి ఛత్రపతి శివాజీ మహారాజ్ కి తుల్జాభవాని మాత శివాజీ మహారాజ్కి సొంతం ఖడ్గం ఇచ్చింది. కానీ ఈ కాలంలో అందరూ శివాజీ మహారాజ్ని మర్చిపోతుర్రు. నేను మన యూత్కి చెప్పేది ఒకటే, మన శివాజీ మహారాజ్ కానీ, మహారాణా ప్రతాప్ కానీ, సంభాజీ మహారాజ్ కానీ, భగత్ సింగ్ కానీ ఇట్లా యూత్ ఇన్స్పిరేషన్ తీసుకొని మన ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నా. ఛత్రపతి శివాజీ మహారాజ్ की जय भवानी, जय जय माता. आज के इस शिवाजी जयंती उत्सव के संदर्भ में हम सभी श्री छत्रपति शिवाजी मराठा नवयुवक मंडल के तत्वाधान में प्रतिवर्ष अनुसार इस वर्ष भी जो छत्रपति शिवाजी महाराज का जन्म तिथि के हिसाब से मना रहे हैं, उस संदर्भ में मैं सभी भाग्यनगर के शिव भक्तों से प्रार्थना करता हूं कि आप सब अधिक से अधिक संख्या में पधारकर इस आज के कार्यक्रम का शोभा बढ़ाए. और यह शोभा यात्रा करीब 30-35 साल से प्रतिवर्ष निकाली जा रही है.
इसका मुख्य उद्देश्य इस भाग्यनगर में, इस तेलंगाना में सभी लोग छत्रपति शिवाजी महाराज के मार्गदर्शन में, छत्रपति शिवाजी महाराज के प्रेरणा लेकर वो अपना परिवार को और इस प्रांत को और इस भाग्यनगर को सही तरीके से डेवलप करने के लिए जिस प्रकार से छत्रपति शिवाजी महाराज के राज्य में उन्होंने सभी धर्म के, सभी प्रांत के, सभी भाषा के लोगों को अपना साथ में जोड़कर हिंदू साम्राज्य का स्थापना किया था, उसी प्रकार से हम सब भी आने वाले भविष्य में हमारे बच्चों को और हमारे परिवारों के उत्थान के लिए, इस तेलंगाना के उत्थान के लिए, इस भाग्यनगर को शस्य श्यामलन करने के लिए हम सब भी छत्रपति शिवाजी महाराज को आदर्श लेकर, उनकी प्रेरणा लेकर इस भाग्यनगर को डेवलप करने के लिए, और यहाँ पर जो भी कार्यकर्ता है और जो नवयुवक है, महिलाएं हैं, उन सबको भी जीजा माता ने जिस प्रकार से शिवाजी महाराज को प्रेरणा देकर एक हिंदू साम्राज्य का स्थापना करने के लिए एक शूरवीर बनाया था, उसी प्रकार से हम सब भी हमारे पीढ़ी को, हमारे बच्चों को, हमारी बच्चियों को आने वाले दिनों में एक झांसी की रानी और लक्ष्मीबाई के वैसा हम तैयार करेंगे, और हमारे बच्चों को अल्लूरी सीताराम राजू जैसे, महाराणा प्रताप जैसे, छत्रपति शिवाजी जैसे, छत्रपति संभाजी राजा जैसे लोगों को हम तैयार करेंगे बोल के हमारा एक उद्देश्य है। छत्रपति शिवाजी मराठा नायक मंडल का उद्देश्य आज संपूर्ण होने जा रहा है। मैं देख रहा हूं कि हर गली में, हर चौराहे पर, हर बस्ती में छत्रपति शिवाजी महाराज की जयंती मनाई जा रही है, और उसमें सभी जाति पाति का भेद न रखकर हम सब भारत माता के सुपुत्र है, इस प्रकार से वो सब लोग भी पार्टिसिपेट कर कर छत्रपति शिवाजी महाराज के जीवन को अपने जीवन में अनुग्रहित कर रहे हैं। इसके लिए मैं सभी भाग्यनगर के, उसी प्रकार से तेलंगाना, उसी प्रकार से इस देश के रहने वाले हर एक नागरिक को छत्रपति शिवाजी जयंती के उपलक्ष्य में उन सबको शुभकामनाएं देता हूं, और मेरी वाणी को यहीं विराम करता हूं। बोलो छत्रपति शिवाजी महाराज की जय, भवानी जय जय माता। आज क्या है, छत्रपति शिवाजी महाराज का 396 बर्थडे यानी कि जन्म दिवस है। इनका जन्म पूना के पास शिवनेरी किला है, एक शिवनेरी किले में यही 19 फरवरी 1630 को जन्म हुआ था। तो अभी क्या 396 ईयर हो गए। तो हम खैरताबाद में यहाँ पे बड़ा गणेश के पास हर साल बड़े हर्षोल्लास से शिवाजी महाराज का जयंती मनाते हैं। अभी कम से कम 10-12 साल से मना रहे हैं। तो पूरे भारत देश में शिवाजी महाराज के विचार, इनका शिवाजी महाराज का जयंती हर स्टेट में, हर कॉलोनी में, हर सिटी में होना चाहिए, क्योंकि ये देश के लिए ताकत है। अगर शिवाजी महाराज का स्टैचू होगा तो वहाँ पे शिवाजी महाराज को मानने वाले लोग जमा हो जाएंगे शिव जयंती को, और उससे क्या होगा, यूनिटी बढ़ेगा, देशभक्ति बढ़ेगा। शिवाजी महाराज का विचार क्या है, देशभक्ति का विचार है। देश को सुरक्षित रखो, समाज को, देश और धर्म, धर्म बचेगा तो देश बचेगा, देश बचेगा तो धर्म बचेगा, दोनों भी इक्वल है। देश भी चाहिए, धर्म भी चाहिए, धर्म गया तो देश भी नहीं रहता। तो हिंदू धर्म के लिए वो काम करे। हिंदू पदपादशाही बोलते हैं, हिंदुत्व का साम्राज्य उन्होंने मराठा साम्राज्य ने नहीं निर्माण किया। छत्रपति शिवाजी महाराज ने मराठा, वो थे मराठा, लेकिन हिंदवी साम्राज्य की स्थापना की। ओनली नो मराठा, हिंदवी साम्राज्य की स्थापना की। तो इसलिए तो सब हिंदू लोगों को यूनिटी में रहना चाहिए, देश के लिए काम करना चाहिए। और ऐसा कुछ लोग कहते हैं कि भाई शिवाजी महाराज मुसलमानों के विरोधी थे, ऐसा नहीं है। वो लोग क्या है, जो देश विरोधी है, भारत देश में रह के पाकिस्तान जिंदाबाद बोलते, जो हमारे देश के विरोध है उनके विरोधी है। जो अधर्म करते, अत्याचार करते, अन्याय करते, उनके विरोधी थे, क्योंकि उनके पास 1-2-3 लोग थे शिवाजी महाराज के सैन्य में। उनका जो तोपखाना चलाने वाला आदमी था, तोप चलाने वाला, उसका नाम कुछ अच्छा ही नाम है, इब्राहिम गारदी, बहुत अच्छा आदमी, मुस्लिम आदमी। उनका सैन्य में शिवाजी महाराज के तोपखाना प्रमुख था। तो उसके लिए तो फिर वो आदमी मुस्लिम था, तो उनके लिए खास रायगढ़, वो जो किला है रायगढ़ पूना के पास, उनका जो राजधानी था, वहाँ पे वो इब्राहिम गारदी के लिए मस्जिद बनाए उन लोग, उनको उसको नमाज़ पढ़ने के लिए। उसको ऐसा विरोध नहीं किया तुम नमाज नहीं पढ़ना बोल, तो उसके लिए स्पेशल वो एक आदमी के लिए उन्होंने मस्जिद बनाई थी। तो इसका मतलब ये नहीं कि वो कुछ धर्म विरोधी है। तो सच्चाई के लिए, धर्म के लिए वो लड़े, और उसका पूरा ज़िंदगी, उनका एज ही था 50 ईयर्स। 50 साल में वो कितना, 12-13 साल में पहला किला जीते, तोरना किला बोल के। 16th ईयर में, 16वें साल में पहला किला जीत के उनका पूरा लाइफ लड़ाई में चला गया, पूरा लाइफ। 50 साल लड़ते 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 मर गए बेचारा, कभी वो सुकून को ज़िंदगी नहीं जिए। तो मेरा ये कहना है कि
हमारा जो ये है नेवी इंडियन नेवी कौन स्टार्ट किया? समुद्र का सेना शिवाजी महाराज ने स्टार्ट किया पहले फर्स्ट। इंडियन नेवी का फादर छत्रपति शिवाजी महाराज है। तो फादर ऑफ इंडियन नेवी छत्रपति शिवाजी महाराज। तो कहने का तात्पर्य क्या है, शिवाजी महाराज का जितना स्टैचू बनेगा पूरे इंडिया में किधर भी हो तो उतना लोग देशभक्ति के लिए आगे आएंगे और देश की सुरक्षा करेंगे। तो हमारे देश के लिए कोई भी आँख उठा के नहीं देख सकता, क्योंकि शिवाजी महाराज की विचार ही वैसे है कि भाई देश के लिए मर जाओ। बहुत लोग मराठा लोग मर गए। वो पानीपत की लड़ाई में हर घर से एक मराठा आदमी मर गया, हर घर से। जो पानीपत वर्ल्ड वॉर 3 हो गया, पानीपत वर्ल्ड वॉर 3, तीसरा पानीपत में महाराष्ट्र के हर एक घर से एक आदमी मर गया था। तो कई को मर गया बोल तो देश के लिए मरो मिटो कुछ भी करो, मारो या मरो, देश की क्या कंट्री फर्स्ट, देश रहना चाहिए। आप मरो या जिधर, ऐसा इनके विचार है। तो मेरा कहने का मतलब ये है कि शिवाजी महाराज के विचारों को और आगे बढ़ाना चाहिए। हमारा इंडिया का जितना भी बॉर्डर है ना, बॉर्डर बांग्लादेश बॉर्डर, पाकिस्तान बॉर्डर, नेपाल बॉर्डर, हर बॉर्डर पे छत्रपति शिवाजी महाराज का बड़ा बड़ा स्टैचू लगा उधर, तो इम्प्रेशन गिरता। कोई ऐसा आँख उठा कर देखने का हिम्मत भी नहीं होता। वहाँ पे स्टैचू लगाना चाहिए। कश्मीर में वो जो बॉर्डर है ना उधर, दूसरा किसी का स्टैचू लगाने से कुछ नहीं होता। शिवाजी महाराज का स्टैचू लगाए तो उसमें एक क्या बोलते, उसका आँखों में एक हिम्मत है। शिवाजी महाराज नाम बोलते ही थोड़ा लोगों को मालूम पड़ता, अरे शिवाजी महाराज बोल तो बहुत डेंजर आदमी था उन्होंने पहले। तो शिव जयंती के निमित्त से हम क्या बोल रहे हैं, शिवाजी महाराज के विचारों को फैलना चाहिए और देश की सुरक्षा होना चाहिए। सब लोग देश के लिए अपना कुछ तो कुछ बलिदान देना, लड़ना या कुछ आफत आए तो लड़ना भी पड़ता, या दूसरा भी है कुछ लड़ने का भी जरूरत नहीं है। आप देश के लिए मतदान करना, कचरा नहीं फेंकना, ये भी एक देशभक्ति है।